రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ఎస్సీల వర్గీకరణ సాధనపై అంక్సాపూర్ గ్రామంలో మాదిగ మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ. ఈరోజు కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని అంక్సాపూర్ ఎస్సీ కాలనీలో మాదిగ మహిళ సమాఖ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రేగుంట యశోద మాదిగ, మండల నాయకురాలు పోల్కార్ సుశీల మాదిగ, పోల్కార్ సుజాత వడ్లూరి, కళావతి తోటపల్లి, పద్మ జంగపల్లి తార, గ్రామ మండల కమిటీ మహిళా నాయకురాలు పొర్ల లక్ష్మి మాదిగ, పోల్కార్ పుష్ప జంగేపెల్లి, రేణుక వడ్లూరి, మాయ వడ్లూరి, మల్లు కవల్కర్, పద్మ. గ్రామ మాదిగ మహిళ సమైక్య ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వర్గీకరణ సాధకుడు మాదిగల ముద్దుబిడ్డ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగారి చిత్రపటానికి పువ్వులతో అభిషేకం చేయడం, ప్రతి ఒక్కరూ పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం నిరంతర పోరాట వీరుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి ఆదర్శ దంపతులైన 30 ఏళ్లు సుదీర్ఘంగా పోరాటంలో నిలదొక్కుకుని ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా వర్గీకరణ సాధించే వరకు అన్నగారి పిలుపును అనుసరించి ముందుకు నడిచిన ఆదర్శ దంపతులైన రేగుంట కేశవరాం మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు, ఆయన సతీమణి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రేగుంట యశోద మాదిగ గారికి స్వగ్రామలోని మహిళలు శాలువలతో సన్మానించి స్వీట్లు తినిపించడం, అందరూ గ్రామ మహిళలు ఆదర్శ దంపతులని, చరిత్రకారులని కొని రావడం జరిగింది. అనంతరం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రతి మహిళ రాఖీలు కట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాదిగ మహిళా సమాఖ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు రేగుంట యశోద మాదిగ మాట్లాడుతూ, నేను నా భర్త రేగుంట కేశవరాం మాదిగ, నా పెద్ద కుమారుడు రేగుంట భానుచందర్, నా కోడలు రేగుంట కావ్య, మనమడు రేగుంట మహాన్, నా చిన్న కుమారుడు రేగుంట శ్రావణ్, కుటుంబ సభ్యులందరము 2 రోజుల క్రితం హైదరాబాద్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగారికి ఇంటికి వెళ్లి వర్గీకరణ సాధకుడు మందకృష్ణ మాదిగ, ఆయన సతీమణి మంద జ్యోతి అక్క గారికి బట్టలు పెట్టి శాలువలు కప్పి సన్మానించి అనంతరం ఆదర్శ దంపతులకు రాఖీలు కట్టి స్వీట్ తినిపించి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మాదిగ ఉపకులాలు ఐక్యంగా వర్గీకరణ ఫలాలను సాధించుకోవడానికి ముందుండాలని, కొంతమంది వర్గీకరణను వ్యతిరేకిస్తున్నందున సాధించుకున్న ఎస్సీల వర్గీకరణ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని, ఇట్టి కార్యక్రమంలో జంగపల్లి కిషన్, ఎంఆర్పీఎస్ నాయకుడు జంగాపెల్లి శేఖర్, వడ్లూరి కిరణ్, రేగుంట శ్రావణ్, పోల్కార్ గణేష్, జంగేపల్లి నాగరాజు, ఈరపు రాజన్న ఖాన్, పెళ్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు మాకు ఆదర్శ దంపతులు, మా సమాజాన్ని, మా జాతి మొత్తం ముప్పై సంవత్సరాల నుంచి మన దండోర సాగుతుంది. ఇది ఎప్పటికీ సాగుతూనే ఉన్నది కాబట్టి మెయిన్గా కేశవరావు మాదిగ గారు, యశోద మాదిగ గారు దీన్ని ఇంకా మోటివేషన్ చేసి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఏమేమి చేసి అందరినీ ఒకే దగ్గరికి చేసి మాదిగలని ఒక ఐక్యత చేసి దీన్ని ఏబిసిడిగా సాధించారు. సాధించిన ఇప్పుడు మన మోడీ గారు మనకు ఎస్సీ వర్గీకరణ కావాలని మన మందకృష్ణ ఆయన దగ్గరికి పోయి వేడుకొని ఏదో చేసేసరికి
దాన్ని చేస్తానని మాటిచ్చి మాటను పోగొట్టుకోకుండా మోడీ గారు ఏబిసిడి సాధించేటట్టు చేశారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మన మాదిగలకు అందరికీ మంచిగా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి నా హృదయపూర్వక అభివందనాలు. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా నమస్కారాలు. ముందు ఏబిసిడీలు సాధించాలన్నది మనకు సంతోషకరంగానే ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లల్ని మోటివేషన్ చేసి చదువుకున్న తర్వాతనే చదువుకుంటేనే మన ఏబిసిడీలు అన్న సాధించిన ఫలితము మనకు దక్కుతుంది. పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసి పిల్లల్ని స్కూల్కి పంపడానికి సిద్ధంగా చేయండి. విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మన ఎస్సీ వర్గీకరణకు ముందుగా ఉండి ఏబిసిడీలు మన రాష్ట్ర లెవెల్లో చేయాలని కోరుకుంటున్నాను. సాధించాం ఎంఆర్పిఎస్ ఇది ఒకటి ఇప్పుడు అన్నకు రాఖీ కడుతున్నారా? మందకృష్ణ మాదిగ గారికి రాఖీ కడుతున్నారు. ఓకే ఓకే కట్టండి. ఓకే రాఖీ మందకృష్ణ మాదిగ గారికి రాఖీ కడుతున్నారన్నమాట.